దానిలో ఒక స్పష్టత తీసుకున్నారు. అడిగారు ఏం జరిగింది అనేటువంటిది మత్స్యకారులను అడిగితే మత్స్యకారులే స్పష్టంగా చెప్పారు. మమ్మల్ని ఆ రోజు ఉన్నటువంటి బీదా మస్తానరావు గారు బిఎంఆర్, ఆయనతో పాటు కావలి సిఐ, వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే మేము ఆ బోట్లు విడుదలకి సహకరించామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అది సమావేశంలో చూశాం. దాని మీద వాళ్ళ సంప్రదాయం ప్రకారం 5 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. సరే, ఆ రోజు అంత కట్టలేము అని చెప్పి పాపం ఆ పేద మత్స్యకారులు చెప్పిన మీదట అది వాయిదా పడి మరలా నిన్న సమావేశం జరిగింది. నిన్న సమావేశంలో వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే మరొకసారి జరుపుకున్నారు. తప్పు చేశాము అని చెప్పి పాపం మత్స్యకారులు ఎవరైతే ప్రలోభాలకి గురయ్యారో వాళ్ళు చెప్పడం, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఫైనల్గా అందరి ఒప్పదలతో ఒక 2,20,00,000 రూపాయల జరిమానా విధించినట్టుగా ఈరోజు అన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో కూడా అంశం రావడం జరిగింది. అయితే ఈరోజు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతిగా నిజాయితీగా వ్యవహరించి ఎవరైతే దోషులు అని భావించారో వాళ్ళ దగ్గర మాట్లాడి విచారించి అన్ని విషయాలు సమీక్షించుకొని దోషులను నిర్ధారించుకొని ఈరోజు వాళ్ళ మీద జరిమానా విధించి చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులు తమ తోటి మత్స్యకారులు తప్పు చేసినా ఎంత నిజాయితీగా వ్యవహరించారనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. దానితో పాటు మత్స్యకారులకు ఉన్నటువంటి ఆ శక్తి, స్థాయి, సామర్థ్యం ఈరోజు చూస్తే వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కనీసం ఈ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? తమ మత్స్యకారుల్లో ఎవరో చెప్తే చేసినటువంటి దానికి వాళ్ళు ఎవరో చెప్పారు, దీని సూత్రధారులు ఎవరో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నెపం నెట్టకుండా వీళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి వీళ్ళకి మేము జరిమానా విధిస్తున్నామని చెప్పి తీర్పు చెప్తే పాపం దాని వెనక వాళ్ళందరినీ బలిపశువు చేసినటువంటి వాళ్ళని ఉసిగొలిపినటువంటి వాళ్ళని ఎవరి ప్రోత్సాహంతో వాళ్ళు చేశారనేటువంటి దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టే ప్రభుత్వం ఈరోజు మిన్నకుండిపోయింది. మత్స్యకారులు వాళ్ళ స్థాయి ఏదైతే వాళ్ళ తోటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని చెప్పి భావించారు కాబట్టి, నిర్ధారణ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి జరిమానా విధించి శిక్ష వేశారు. వాళ్ళ స్థాయి పాపం అంతకన్నా పై స్థాయిలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు లేరు. లేదా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిచి ఏమయ్యా మీరు తప్పు చేశారో, మా వాళ్ళ చేత తప్పు చేయించారు కాబట్టి మా వాళ్ళు ఇంత జరిమానా కడుతున్నారు, మీరు తప్పుకి ఏం చేస్తారనేటువంటిది మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు